అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారత టీవీ. తిరుపతి లడ్డు ఇష్యూలో ఆర్ఎస్ఎస్ రంగంలో దిగింది. అమిత్ షాకి స్ట్రిక్ట్ గా చెప్పారు. ఎందుకంటే అమిత్ షా ఊరుకోకు దీనికి సంబంధించి అంటూ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2-3 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క ఇష్యూ గురించి తిరుపతి లడ్డూకు సంబంధించి అంటే జంతువుల కొవ్వును వాడుతున్నారు తిరుపతి లడ్డూలో అని చెప్పి 2019 నుంచి 2024 వరకు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ తప్పు చేశారని చెప్పి కూడా భక్తులందరూ కూడా ఉడికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆర్ఎస్ఎస్ రంగంలో దిగింది. అమిత్ షాకి దీనికి సంబంధించి దీన్ని వదలొద్దు, దీనికి సంబంధించి ఎవరైతే దీని వెనక ఎవరున్నారో కేంద్ర హోంశాఖని ఆర్ఎస్ఎస్ మాట్లాడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించే చాలా వార్తలు మనకు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏదైతే ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ గా ఉన్న పాంచజన్య కూడా దీని మీద స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూస్తే తిరుపతి దేవస్థానం లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారన్న వివాదం ఇంతకాలం ఆగటం లేదు. ఇప్పుడు రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో అయోధ్యకు పంపిన లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని చెప్పి ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ అయినటువంటి పాంచజన్య మరో ఆరోపణ చేసింది. తిరుమల తిరుపతి నుంచి 1,00,000 లడ్డూలను అయోధ్యకు పంపించారు. అయితే దీనిని ఇంకా ట్రస్ట్ ఏదైతే ఉందో ధృవీకరించలేదు. నిజంగా చూసినట్టయితే మనం ఎప్పుడైతే అయోధ్య ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించి అక్కడ రాముడి ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడికి ఏదైతే 1,00,000 లడ్డూలు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెళ్ళిన పరిస్థితి, దీనికి సంబంధించి మోడీ ఎవరైతే నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి దీని మీద సీరియస్ గా ఉన్నారు. నిజంగా ఆ లడ్డూల్లో కూడా జంతువుల కొవ్వు ఉందని చెప్పి కూడా దీనికి సంబంధించి వార్తలు వస్తున్నట్ట పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ దీనికి సంబంధించి ఎంటర్ అయింది. దాంతోపాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పాంచజన్య ఏదైతే ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ పాంచజన్య ఒక పోస్ట్ లో ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హిందువుల విశ్వాసానికి అన్యాయం చేసిందని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా చూస్తే పరిస్థితి సద్దుమణిగలేదు. నిన్న ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి ఆయన చెప్పిన తర్వాత కూడా ఆగట్లేదు. ఎందుకంటే ఆయన ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. కానీ దీనికి సంబంధించి ఆర్ఎస్ఎస్ రంగంలో దిగింది. ఒక్కసారి మనం తిరుమల తిరుపతి దేవస్థానం అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కోసం లడ్డూలు పంపించింది. ఇదిగో విజువల్స్ కూడా ఉంది. మనకి దీనికి సంబంధించి మనం చూస్తే వాళ్ళు దీన్ని ఒక బృహత్ కార్యక్రమంగా ఇక్కడి నుంచి 1,00,000 లడ్డూలు పంపించిన పరిస్థితి మనం చూస్తే అందరూ కూడా దీనికి సంబంధించి ఈ లడ్డూలు వెళ్ళినప్పుడు కూడా దీనికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. బట్ వాటిల్లో కూడా కల్తీ ఉంది, వాటిల్లో కూడా దీనికి సంబంధించిన జంతువుల ఫ్యాక్ట్స్ ఉన్నాయని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ట్రస్ట్ దీని మీద మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్ దీని మీద ముందుకొచ్చి డెఫినెట్లీ అమిత్ షాకి కేంద్ర హోంశాఖ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. దీనిని ఏమాత్రం వదలొద్దు, దీనికి సంబంధించి ఎవరున్నా కానీ దీని వెనక ఎవరున్నా కానీ చర్యలు తీసుకోవాలి అని చెప్పిన పరిస్థితుల్లో నిజంగా అయోధ్యకు సంబంధించింది అయితే నిజంగా అక్కడ చాలా మంది అంటే దేశానికి సంబంధించి చాలా మంది సాధువులు అవ్వచ్చు, చాలా మంది వచ్చారు. వాళ్ళందరికి కూడా ఏ లడ్డూలు పంచారని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా అంటే ఏదో అంటారు కదా, ఓన్లీ మనకి ఎక్కడికే కాదు మొత్తం దేశమంతా వీళ్ళు చేసిన దరిద్రంతో దేశం మొత్తానికి కూడా ఆ పాపాన్ని అంటగట్టిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కి. భారతీయ జనతా పార్టీ దీని మీద ఉడికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి అందరూ కూడా దీని మీద మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి నాయకులు దీని మీద రెస్పాండ్ అవుతున్నారు. ఎవరైతే భార్గవి కళ్యాణి ఉన్నారో ఆవిడ మాట్లాడారు. దానికి సంబంధించి ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రే జగన్మోహన్ రెడ్డి, అసలు నువ్వు మనిషివా పశువా? మనిషి లెక్క పుట్టినవా పశువు లెక్క పుట్టినవా? పశువులకైనా కనీసం కొంచెమైనా ఇంగితం అనేది ఒకటి ఉంటది, నీకు అది కూడా లేదు. ఇలాంటి దరిద్రులకి, నీచులకి, నికృష్టులకి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు సీఎంని చేసి కూర్చోబెట్టినారు కదా ఇన్ని రోజులు. అరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులారా సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా. మీరు ఎట్లాంటి వాళ్ళని, ఎట్లాంటి దరిద్రుల్ని, ముష్టి వెధవల్ని తీసుకొని వచ్చి
సీఎం ని చేసి కూర్చోబెట్టారో అర్థం చేసుకోండి. ఎంత పవిత్రమైన ప్రదేశం తిరుమల అని. అలాంటి స్థలాన్ని కూడా భ్రష్టు పట్టించడానికి ఈరోజు అసలు ఇలాంటి వెధవలు నికృష్టులు చండాలు వచ్చి ఈరోజు రాజకీయాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అందులో ప్రత్యేకంగా అసలు సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వీళ్ళు ఎన్ని ఎత్తులైనా వేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక హిందూ ధర్మానికి చెందిన వ్యక్తిని చైర్మన్ గా చేసి ఇలాంటి నికృష్ట పనులకి తెరదీసింది వైఎస్ఆర్సీపీ. ఏమైంది రోజా, వెళ్తావుగా ఫోటోషూట్ల కోసం తిరుపతికి, సిగ్గు లేదా? అంటే నువ్వు ప్రసాదం తింటలేవా? అందులో బీఫ్ ఫిష్ ఆయిల్ మీరు కలిపేది. మళ్ళీ ఇలాంటి రాజకీయ నాయకుల్ని వెధవల్ని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రుల్ని వేసుకొని నెత్తి మీద ఎక్కించుకొని ఊరేగారు చూసారా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులందరికీ సిగ్గు లేదు. వైఎస్ఆర్ సిపికి ఇంకా ఎవరైనా కూడా, ఏ హిందూ అయినా కూడా కొంచెమైనా చీము నెత్తురు ఉంటే మీ ఒంట్లో, ఏ హిందూ కూడా ఇప్పటి నుండి వైఎస్ఆర్ సిపికి ఒకడు వైఎస్ఆర్ సిపి కండు వేసుకొని గల్లీలోకి వచ్చిండంటే చెప్పు తీసుకొని పొలిమేర అవతల వరకు తరిమి కొట్టండి వాడిని. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు రాకుండా చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులకి దమ్ము ధైర్యం చీము నెత్తురు కొంచెమైనా ఉంటే, అరే వాడి పుట్టుకంటే చక్కగా లేదురా, మీ బతుకులకి ఏమైందిరా దరిద్రులారా. దరిద్రుడు మన సంస్కృతి సంప్రదాయాల్ని మట్టిలో కలిపేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నీచమైన నికృష్టమైన పని చేసిన జగన్మోహన్ రెడ్డిని వదలకూడదు. అది అలా మాట్లాడుతున్న పరిస్థితి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ మీద కూడా కామెంట్ చేశారు. ఏం చెప్పారు? బీజేపీకి సగం తెలుసు సగం తెలియదంట. బీజేపీ వాళ్ళకి, నరేంద్ర మోడీకి, అమిత్ షా గారికి, జేపీ నడ్డా గారికి, లేకపోతే పురంధరేశ్వరి గారు, వీళ్ళందరికీ సగం తెలుసు సగం తెలియదంట. ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు అసలు మీకేం తెలుసు చెప్పండి. అసలు మీకేం తెలుసు? మీకు అసలు ఏం తెలీదు. దీనికి సంబంధించి రోజా గారు 2019 నుంచి 24 దాకా ఎన్నిసార్లు వెళ్ళారండి తిరుమల తిరుపతికి? ఎంతమందిని పంపించారు సిఫార్సులు చేసి? ఫోటోషూట్లకి ఏదన్నా అయితే వెంటనే వచ్చే రోజా గారు ఎందుకు మాట్లాడలేదు? దీని మీద మాట్లాడాలి కదా. లగిస్తే వారానికి ఒకసారి మొత్తం ఒక 50 మందిని తీసుకొని పైకి వెళ్ళి కిందకి రావడం కాదు కదా రోజా గారు. మీరు మాట్లాడాలి కదా. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద మాట్లాడాల్సిన పరిస్థితి అని చెప్తున్నారు ఎవరైతే బీజేపీ నాయకులు, భార్గవి కళ్యాణ్. దీంతో పాటు చాలా నిన్న చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళకి సగం తెలిసి వీళ్ళకి సగం తెలియదు. ఎన్ని అబద్ధాలు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? తిరుమల తిరుపతి దేవస్థానం పైన టెస్టింగ్ ల్యాబ్ ఉందంట. అక్కడ ఎవరు చెప్పారు మీకు ల్యాబ్ ఉందని? కలగన్నారా లేకపోతే ఏంటి? టీటీడీఓ ఎవరైతే శ్యామలరావు గారు వీళ్ళు ఆయన ఏం లేదు అక్కడ మాట్లాడుతున్నారు. మీరు ఇప్పుడు మాత్రం అక్కడ టెస్టింగ్ ఒక ల్యాబ్ ఉంది, మేము మొత్తం ప్రపంచం మొత్తం మేమే అన్ని దేవాలయాలు కట్టాం, వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ మొత్తం అన్ని కట్టాం, అయోధ్య రామ మందిర్ కూడా నేనే కట్టాను అని మీరు చెప్తున్నారు నిన్న. కాబట్టి ఇక్కడ ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాదు, టోటల్ గా ఇండియా మొత్తం, భోపాల్లో చూసుకున్నట్టయితే భోపాల్లో కూడా అక్కడ హిందువులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని ధర్నాలు చేస్తున్న పరిస్థితి, ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. అంటే మొత్తంగా చూస్తే ఒక చోట కాదు, మీరు పెట్టిన దరిద్రం, మీరు చేసిన దరిద్ర పనులు ఆంధ్రప్రదేశ్ లో పరువు పోగా నేషనల్ వైడ్ గా అందరు పరువు తీశారు. దాంతోపాటు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. పరువు తీశారు. ఇసుక దోసుకున్నారు, సారాయి, మొత్తం ఏది పడితే అది మీరు ప్రకృతి వనరుల్ని అన్నిటిని దోచుకున్నారు. దీనికి సంబంధించి ఎదురు మాట్లాడారు ఎందుకు అని అడిగారు. కానీ ఇప్పుడు దేవుడి దగ్గరికే వచ్చి మీరు ఇన్ని పనులు చేస్తుంటే దేశం మొత్తం అట్టడికి పోతుంది. ఆర్ఎస్ఎస్ రంగం దిగింది. మిమ్మల్ని వదిలిపెడతారనుకున్నారా? బీజేపీకి నాయకులకి ఏం తెలుసు? సగం తెలుసు అంటారా? మీకేం తెలుసు చెప్పండి? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చదవడానికి 3 నిమిషాలు పట్టింది నీకు. ఏం చెప్తావే జగన్మోహన్ రెడ్డి గారు మీరు? అదేంటంటే 45 సార్లు ఆయన మాలేసుకున్నాడు కాబట్టి నేను ఇచ్చేస్తాను సూపర్ స్వామి అని చెప్పి ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా ఏదైతే ఉందో, మీరు చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ప్రతి ఒక్కడు కూడా అడుగుతానన్నారు కదా, అడగండి. కోర్టుకి వెళ్ళిపోతున్నారు, కోర్టుకి సంబంధించి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. నిజంగా దీనికి సంబంధించి అరెస్టులు జరగాలి, న్యాయస్థానం పరిధిలో కఠినంగా శిక్షించాలి. దీనికి సంబంధించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎవరిదైతే తప్పు వాళ్ళందరినీ కూడా శిక్షించాలి. అది ఏ పార్టీ అయినా, ఎవరైనా. ఫైనల్ గా
ఈ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వం ముందు దీనికి సంబంధించి రాజకీయ ఆరోపణల కోణంలోనే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయానికి సంబంధించో లేకపోతే వేరే మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి విషయం వాళ్ళు మాట్లాడుకుంటారు. బట్ ఇక్కడ భక్తుల మనోభావాలు, హిందువుల మనోభావాలు మీరు నిజంగా ఏదో చెప్పి వదిలేస్తే అది కోర్టులో లేకపోతే వేరే, బట్ దీన్ని మాత్రం తేల్చాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఎవరైతే టీటీడీ చైర్మన్ మీద అవ్వచ్చు లేకపోతే దీనికి కారకులైన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్టులు చేయాలి, న్యాయపరంగా శిక్షించాలి. ఎందుకంటే ఈ సెంటిమెంట్కి సంబంధించింది, హిందువుల మనోభావాలకు సంబంధించింది. లేకపోతే హిందుత్వ సంఘాలు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, లేకపోతే భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి కోసం తిరుపతి అందరూ వస్తారు, ప్రపంచం నుంచి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ వస్తారు. ఆ భక్తులందరూ కూడా ఒక పవిత్రమైనటువంటి మనోభావాలకు సంబంధించిన విషయం. దీన్ని మాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఖాతాలో వేస్తాను అని చెప్పి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ మీటింగ్లోనే ఆయన చెప్పారు దీనికి సంబంధించి. దానికి సంబంధించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధించింది ఇంకొక 2 సార్లు లేకపోతే దీనికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తగిన ఆధారాలతో ఎవరైతే అది జగన్మోహన్ రెడ్డా లేకపోతే వైవి సుబ్బారెడ్డా, ధర్మారెడ్డా, ఏ రెడ్డైనా కానీ తప్పు చేసిన వాళ్ళు మాత్రం శిక్షించాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా భక్తులు కోరుకుంటున్న పరిస్థితి. ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ రంగంలో దిగింది కాబట్టి ఇది వాళ్ళు ఇంతటితో వదిలిపెట్టరు. జేపీ నడ్డా కానీ లేకపోతే అమిత్ షా, మోడీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి దీని గురించి. కాబట్టి ఈ విషయాన్ని వెంటనే తేల్చాలి. దీనికి సంబంధించి ఎవరైతే దీని వెనక ఎవరున్నారో తేల్చి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు ప్రజలు.